నమస్తే. ప్రస్తుతం మనం మోత్పల్లి గ్రామంలో ఉన్నాము. గ్రామ పంచాయతీ అభ్యర్థిగా పిరంగి మహేశ్వరి భాస్కర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. గ్రామంలో వాళ్ళు ప్రచారం చేస్తున్నప్పుడు వారి దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యల గురించి చెప్పండి. మీరు గ్రామంలో ప్రచారం చేస్తున్నప్పుడు మీకు వచ్చిన ప్రధాన సమస్యలు ఏంటివి? అంటే వాటి గురించి మీకు ఓటర్లు మీ దగ్గర ఏమని చెప్పారు? అందరికీ నమస్కారం. నా పేరు పిరంగి మహేశ్వరి భాస్కర్. నేను మోత్కపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా గుర్తు కత్తెర గుర్తు. క్యాంపెయినింగ్ చాలా సజావుగా సాగుతుంది. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది పబ్లిక్ నుండి కూడా. నేను ప్రచారంలో తిరుగుతున్నప్పుడు మహిళలు, వృద్ధులు అందరూ వారి యొక్క సమస్యలను నిరభ్యంతరంగా, నిర్భయంగా నాతో చెప్పడం జరిగింది. వాటిపైన నేను కూడా స్పందించడం జరిగింది. వారితో మాట్లాడడం జరిగింది. ప్రధానంగా వాళ్ళు చెప్తున్న సమస్యలు ఏంటంటే, మేజర్గా మా విలేజ్కి రాకపోకలకు చాలా ఇబ్బంది అవుతుంది బస్సు లేని కారణంగా. ఆ బస్సుది ఒక ఇబ్బంది చెప్పారు. దానికి నేను స్పందించి దానికి సంబంధిత అధికారులతో నేను ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ అయిపోయాక నన్ను కనుక భారీ మెజార్టీతో, మంచి మెజార్టీతో నన్ను గెలిపించినట్లయితే ఇమ్మీడియట్గా స్పందించి వెంటనే ఎలక్షన్లు అయిపోయిన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి బస్సు వేయిస్తానని వారికి చెప్పడం జరిగింది. అదే కాకుండా చాలామంది మహిళలు రేషన్ షాప్ దగ్గర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. దానిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి దానికి సంబంధించిన సమస్యలు ఏందో తెలుసుకొని, ఇంకా క్లుప్తంగా తెలుసుకొని దానికి ఏ విధంగా పరిష్కరించాలో దానిపైన నేను శ్రద్ధ తీసుకుంటా అని చెప్పాను. వృద్ధులు, అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతలు వీళ్ళు ఏం చెప్పారంటే, పింఛన్ తీసుకోవడానికి మాకు ఒక ప్రత్యేకమైన స్థలం అనేది లేదు. అరుగుల మీద, రోడ్ల మీద, చెట్ల కింద వైఫై లేక, సిగ్నల్ లేక అక్కడ ఇక్కడ దింపుతున్నారు, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తున్నారు. అంటే గ్రామ పంచాయతీ భవనం ఉంది కదా? గ్రామ పంచాయతీ భవనం ఉన్నా కూడా అక్కడ సిగ్నల్ లేని పరిస్థితి. దానివల్ల విలేజ్లో ఎక్కడ సిగ్నల్ ఉందా అని వెతుక్కుంటూ అక్కడ ఇక్కడ తిరగడం జరుగుతుంది. వాళ్ళు వృద్ధులు కాబట్టి ఆ ఇబ్బందిని మేజర్గా వాళ్ళు ఎదుర్కొంటున్నామని చెప్తున్నందున నేను ఫ్రీగా ఇక్కడ వైఫై పెట్టి ఇక్కడ మా స్థలంలోనే వాళ్ళు పెన్షన్ తీసుకునే విధంగా నేను ఏర్పాటు చేస్తానని వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. మాకు గండిపేట పక్కనే ఉన్నా కూడా బకెట్ వాటర్ దొరకని పరిస్థితి ఉంది మా ఊర్లో. ప్రతి ఒక్కరు ఏంటంటే మినరల్ వాటర్ గురించి మాట్లాడే స్టేజ్కి వెళ్ళారు, కానీ కనీసం నిత్యావసరాలకు వాడుకోవడానికి కూడా నీళ్ళు లేని గల్లీలు ఉన్నాయి మా దగ్గర. కొన్ని వార్డులల్లో తాగడానికి కాదు, అసలు నిత్యావసరాలకి కూడా వాడుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అట్లాంటి వాళ్ళు కూడా మా దృష్టికి వాళ్ళ ప్రాబ్లం తీసుకురావడం జరిగింది. వాటిపైన మేము స్పందించడం జరిగింది. వారికి ఒక మాట ఇచ్చాము, ఏంటి అంటే అవసరమైన వార్డులలో నీటి సరఫరా కొరత ఉన్నటువంటి ఆ ఒక వార్డులలో మేము కొత్తగా బోర్లు వేయిస్తామని చెప్పాము. అదేవిధంగా శ్మశాన వాటికలో మాకు ఒక వాటర్ ట్యాంకర్ ఉన్నప్పటికీను అది అందుబాటులో ఒక్కొక్కసారి ఉండదు. ఆ ఒక్క సమస్యను కూడా మేము దృష్టికి తీసుకురావడం జరిగింది. దానికోసం మీరు ఏం చేస్తారు? దానికోసం శ్మశాన వాటికలో కూడా స్పెషల్గా ఒక బోర్ వేయించడం జరుగుతుంది. ఖచ్చితంగా మేము గెలిచిన వెంబడే ఈ పనులన్నీ కూడా చేపిస్తామని ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మీరు మహిళల కోసం ఏం చేయదలుచుకున్నారు? అంటే మీరు ఒక మహిళా సర్పంచ్ అభ్యర్థిగా. మహిళా సర్పంచ్ అభ్యర్థి కంటే ముందు నేను కూడా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్. నేను ఎంఎస్సి మాస్టర్స్ చదువుకున్నా కూడా కొన్ని సంవత్సరాలు నేను కూడా గృహిణిగా ఇంట్లో ఉండడం జరిగింది. అలాంటి టైంలో నాకేమనిపించింది అని అంటే, ఇలా చదువుకొని కూడా ఇలా ఖాళీగా ఉండడం ఎందుకు అనిపించింది. అలాగే నాలాగే ఎంతోమంది యువతులు, గృహిణులు చాలామంది ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు. అలాంటి వారి కోసం నేను కుట్టు మిషన్ ప్రాంగణాలు ఏర్పాటు చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. చదువుకున్న విద్యార్థులు, అమ్మాయిలు, చిన్న ఏజ్ అమ్మాయిలు ఇంటర్, డిగ్రీ కంప్లీట్ చేసి పై చదువులు చదువుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కొంతమంది ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు. వారి కోసం వాళ్ళకి తగిన ఒక ఉద్యోగరీత్యా, వాళ్ళకి తగిన ఉద్యోగం పరంగా వాళ్ళకు మంచి స్కిల్స్ ఉండాలనే ఒక కాన్సెప్ట్తోని మేము వారికి ఒక ఎంఎస్సి కంప్యూటర్ క్లాసెస్ కానీ, టైపింగ్ క్లాసెస్ కానీ ఇట్లాంటి ఒక క్యాంపస్లని మేము కొన్ని నిర్మించాలని అనుకుంటున్నాం, వారికి అందియాలని అనుకుంటున్నాం. ఇంకో మేజర్ ప్రాబ్లం ఏం చెప్తున్నారు అంటే, పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మాకు కాళ్ళ నొప్పులు వచ్చి మేము ఇక్కడ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి రవాణా సౌకర్యం లేకపోయినా కూడా హాస్పిటల్కి రెడ్డిపల్లి వరకు వెళ్ళే పరిస్థితి ఉంది మన ఊర్లో. అలా ఆ పరిస్థితిని మా దృష్టికి తేవడం జరిగింది. మేము కూడా చూస్తున్నాం ఇది ఎన్నో రోజులుగా. దానిపైన అనుకుంటున్నాం కూడా. మేము ఎలాగైనా సరే ఈ ఎలక్షన్లు అయిపోయిన వెంబడే ఒక ఆర్ఎంపీ డాక్టర్నైనా, ఎంబీబీఎస్ డాక్టర్నైనా సరే
ఖచ్చితంగా ప్రత్యేకమైన టైంలో మనకు అవైలబుల్గా ఉండే విధంగా, అది సాయంత్రం టైం అయినా సరే, మార్నింగ్ టైం అయినా సరే, మనకు అవైలబుల్గా ఉండే విధంగా ఒక క్లినిక్ని నేను ఏర్పాటు చేస్తానని వారికి మాట ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మాటలే కాదు, చేతల్లో ఖచ్చితంగా మేము గెలిచిన వెంటనే చేసి చూపిస్తామని ప్రజలకు చెప్తున్నా. అంటే మీరు ప్రధానంగా విద్యకు వైద్యానికి పెద్దపీట వేశారు కదా, ఇంకా ఇవి కాకుండా గ్రామంలో ఉన్న సమస్యలు అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, రోడ్ల సమస్యలు కానీ, మరి ఇతర సమస్యలైనా మీ దృష్టికి వచ్చినాయా? చాలా వచ్చాయి. మా విలేజ్లో నుండి చాలామంది మహిళలు, పెద్దవాళ్ళు, ఇప్పుడు అంటే బాబాయిలు, మామయ్యలు అలాంటి వాళ్ళు మా విలేజ్ నుండి వెజిటేబుల్స్ తీసుకెళ్ళి వేరే ప్లేస్లో అమ్ముకోవడం జరుగుతుంది. అంగళ్ళు వెళ్తారు, అంగడి అంటారు మా విలేజ్ భాషలో. అలా వెళ్ళి అమ్ముకునే వాళ్ళు కానీ, రోజు డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు కానీ, విలేజ్ నుండి మనం ఖచ్చితంగా వేరే విలేజ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా రోడ్ సౌకర్యం బాగుండాలి మనకు. మొన్నటి వరకు వర్షాల కారణంగా చాలా అస్తవ్యస్తతగా ఉండే రోడ్డు మాది, చాలా అంటే చాలా చూడలేని పరిస్థితి అది. దానివల్ల కొన్ని ప్రమాదాలు కూడా జరిగినాయి. అబ్బాయిలు, ముఖ్యంగా టీనేజ్ అబ్బాయిలు, కాలేజ్ అబ్బాయిలు కొంచెం వాళ్ళకు ఉంటుంది కదా, ఇంకా వాళ్ళ ఫ్యాషన్ ఉంటుంది, బైక్ డ్రైవింగ్ అనేది వాళ్ళకు ఫ్యాషన్. వాళ్ళు అలా చాలా ప్రమాదాలు ఎదుర్కొన్నది మేము చూసినాం కాబట్టి, మా కళ్ళతో చూసినాం కాబట్టి, మా సొంత నిధులతోని రోడ్డు మరమ్మతులు ఒక 1 month బ్యాకే మేము చేయించడం జరిగింది. మా సొంత నిధులతో మేము చేయించడం జరిగింది. మమ్మల్ని గెలిపించిన వెంటనే ఆ రోడ్డును కూడా విస్తీర్ణం పెంచి పక్కన ఉన్నటువంటి చెట్లు, కరెంటు స్తంభాలని అన్నిటినీ మంచిగా వెడల్పు చేసి, రోడ్డు వెడల్పు చేసి వాటిని కూడా మంచిగా నిర్మించి, రోడ్డు పొడవున సోలార్ లైట్లను నిర్మించి, టర్నింగ్ల దగ్గర సిగ్నల్స్ని ప్రతిదీ మేము ఇండికేటర్స్ పెట్టి ఇంకా ముందు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, ఎవరు ఇబ్బంది పడకుండా నిర్మిస్తామని చెప్తున్నా. ఇప్పుడు యువకులు రాజకీయాల్లోకి రావాలి, విద్యావంతులు రావాలని చెప్పి అంటున్నారు. ఒకవేళ వస్తే వీళ్ళకు ఏం అనుభవం ఉంది, వీళ్ళు ఏం చేస్తారని ఒక ప్రశ్న అనేది తలెత్తుంది. దానికి మీరేమంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారన్న. ప్రజెంట్ మా విలేజ్లో జరుగుతుంది ఇదే. ఎందుకంటే మేము ప్రచారంకి వెళ్ళినప్పుడు కొంతమంది అనుకుంటున్నారు, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకు 4 చేసిర్రు, 4 చూసిర్రు, పిల్లలకి ఏం తెలుస్తుంది, ఏం చూస్తారు అని అంటున్నారన్న. అది కరెక్ట్ కాదు. ఎందుకు అని అంటే, నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. మనకు ఒక ప్రోటోకాల్ సిస్టమ్ అనేది ఉంటుంది. సర్పంచ్ అభ్యర్థికి ఒక ప్రోటోకాల్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ ప్రోటోకాల్ సిస్టంలో మన విలేజ్లో ఉన్నటువంటి సమస్యలని మనం నేరుగా ఒక ఎమ్మెల్యేతో కానీ, మినిస్టర్తో కానీ, సంబంధిత అధికారులతో, మండల అధికారులతో కానీ మాట్లాడాలంటే ఆ అభ్యర్థే మాట్లాడాలి. నా భార్య సర్పంచ్, నేను మాట్లాడతా. మా అక్క సర్పంచ్, నేను మాట్లాడతా. మా అమ్మ సర్పంచ్, నేను మాట్లాడతా అంటే అక్కడ కుదరదు. ప్రత్యేకంగా ఎవరైతే అభ్యర్థి ఉన్నారో, సర్పంచ్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారే డైరెక్ట్గా అధికారులతో మాట్లాడి మన విలేజ్కి రావాల్సిన ఫండ్స్ కానీ, మన విలేజ్ సమస్యలపైన మాట్లాడడం కానీ ఏదైనా అభ్యర్థే చేయాలి. అలా చేసే ధైర్యం నాకు ఉందన్న. కొట్లాడి ఏ సమస్యనైనా నేను మన విలేజ్కి పరిష్కరించే శక్తి నాకుంది. ఇంకోటి, యువత ఎందుకు రావాలి అని అంటే, యువతకి ఏమి తెలుసు అని అంటే, మన పామన భీంభరత్ అన్నగారు, జ్యోతక్క గారు, ఎమ్మెల్యే కాళే యాదయ్య అన్న గారు, గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ అన్నగారు, వీరందరి సహకారం మాతో ఉంది, ఇప్పటికీ ఉంది. ప్రతిరోజు వాళ్ళు మాకు ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసి మా నుంచి సమాచారం తీసుకుంటున్నారు. మీ ప్రచారం ఎలా జరుగుతుంది, అప్డేట్స్ ఏమున్నాయి, ఎలా స్పందిస్తున్నారు పబ్లిక్ అని ప్రతి ఒక్క సమాచారం మా నుండి ప్రతిరోజు అడిగి తెలుసుకుంటున్నారు. అలాంటి సపోర్ట్ ఉన్న వ్యక్తులం మేము. అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి మన విలేజ్కి ఏం కావాలన్నా కూడా మేము గెలిచిన వెంటనే ఖచ్చితంగా ఈ పై అధికారులతో, మన ఎమ్మెల్యే గారితో కానివ్వండి, గ్రంథాలయ చైర్మన్ అన్నగారితో కానివ్వండి, భీంభరత్ అన్నగారితో కానివ్వండి, ఎవరితో అయినా మాట్లాడి మన సమస్యల మీద పోరాడి ప్రతిదీ క్లియర్ చేయగలిగే సత్తా మాకు ఉందని చెప్తున్నాం. ఇప్పుడు మీ గ్రామంలోకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓటర్ మహాశయులందరికీ నేను చెప్పేది ఒకటే, మార్పు ఎక్కడి నుంచో రాదు, మనతోనే మార్పు మొదలవ్వాలి. మార్పు అనేది మనం అనుకుంటేనే జరుగుతుంది. ఎవరో వచ్చి చేస్తారు అని అనుకుంటే మార్పు అనేది జరగదు. మనం ఒక అడుగు ముందుకేస్తేనే మన వెంట అందరూ వస్తారు. మన గురించి కాకుండా మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఇప్పటికైనా మన గ్రామంలో మార్పు తీసుకురావాలని ఓటర్ మహాశయులందరినీ కోరుకుంటున్నా. సర్పంచ్ అభ్యర్థిగా మీ పిరంగి భాస్కర్ మహేశ్వరి పోటీ చేస్తున్నా. మా కత్తెర గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేసి
ఘన మెజార్టీతో మమ్మల్ని గెలిపించుకొని మమ్మల్ని మీ అవసరాల నిమిత్తం వాడుకొని మన ఊరిని మంచిగా మార్చిదిద్దుకునే విధంగా మన ప్రగతి బాటగా అడుగులు వేయాలని ప్రతి ఒక్క ఓటర్ మహాశయుల్ని నేను వేడుకుంటున్నాను. ఈ ఒక్క అవకాశం మాకు ఇస్తే మన విలేజ్లో అనేక మార్పులను చేసి మీకు చూపిస్తాము. మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తామని మాటిస్తున్నాం. కాంగ్రెస్ యువ నాయకుడు భాస్కర్ గారు మనతో మాట్లాడతారు ఇప్పుడు. అన్న చెప్పండి, మీ గ్రామంలో గత 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏంది, ఇంకా ఏమైనా మిగిలి ఉందా? ఎందుకంటే మీ భార్య సర్పంచ్గా పోటీ చేస్తున్నారు కదా, చెప్పండి. యాక్చువల్లీ నమస్కారం అండి. మాది మోత్కపల్లి గ్రామం. సర్పంచ్ అభ్యర్థిగా మా వైఫ్ తను పిరంగి మహేశ్వర్ భాస్కర్. నేను గతంలో శ్రీకాంత్ అడిగినట్టు గతంలో గత 5 సంవత్సరాలుగా అనేక అభివృద్ధి జరుగుతుందని శ్రీకాంత్ అన్నాడు. సరే, మీరే చూడండి శ్రీకాంత్ అన్న గారు, మా విలేజ్లో మేము ప్రచారానికి వెళ్తుంటే అనేక సమస్యలు వచ్చి మాకు చెప్తున్నారు కాబట్టి అనేక సమస్యల వల్ల మా విలేజ్ ప్రజలు చిక్కుకురు. ఇంకోటి, మీరు గతంలో జరిగిన అభివృద్ధి అంటారు కదా, నేను వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు నాకు ఏం చెప్తారంటే అండర్ డ్రైనేజీ, ముఖ్యంగా అండర్ డ్రైనేజీ, అలాగే మాకు ప్రకృతి వనం, పల్లె ప్రకృతి వనము, ఇంకా శ్మశాన వాటిక, అవన్నీ జరిగినాయి కదా అభివృద్ధి కార్యక్రమాలు, దానికి ఏమంటారు మీరు? అదే మీరు అంటారు కదా పల్లె ప్రకృతి వనం, మాకు సొంతంగా గవర్నమెంట్ జాగున్న పల్లె ప్రకృతి వనము దాన్ని ఉపయోగించుకోకుండా రెంటుకు, అంటే మంత్లీ పల్లె ప్రకృతి వనానికి రెంటు కడుతున్నాం మేము గ్రామ పంచాయతీ నుండి. అది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. అది పల్లె ప్రకృతి వనంలో మంత్లీ రెంటు కడుతున్నాము. దాన్ని అందరూ తెలుసుకోవాలి. ఇంకోటి, శ్మశానం అంటారు కదా, శ్మశాన వాటికల్లో సొంత బోరు గిట లేదు. ఆ బోరు గిటంగా నేను మా వైఫ్ గెలిచిన వెంటనే దాని గిటంగా సొంతంగా బోర్ వేసి అక్కడ గిటంగా నేను వాటర్ ఇబ్బంది లేకుండా దాని గిటంగా గ్రామ పంచాయతీ క్లియర్ చేస్తానని మాటిస్తున్నాం. ఇంకేమేమి సమస్యలు ఉన్నాయంటే, మీరు గ్రామంలో వెళ్తున్నప్పుడు, వార్డులో తిరుగుతున్నప్పుడు, ఓటర్ల దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్న సమస్యలు ఏంటివి? ఇంకా అయితే యాక్చువల్లీ ప్రధానంగా మా విలేజ్లో సమస్యలు ఏంటంటే వాటర్ ఒక్కొక్కరికి ఇంటికి రావడం లేదని, గతంలో పాలకులు అంటే గతంలో చేసిన వాళ్ళను ఏదైతే వాటర్ బిందె ఉంటుందో దాంతో ఎత్తే చూపిస్తారు, ఇట్లా వాటర్ ఎత్తే చూపిస్తారు. మాకు ఇన్ని సంవత్సరాలు మాట ఇచ్చాను, మాకు వాటర్ లేదంటే. ఇంకోటి, అది ఆ వాటర్ వాళ్ళకి నేను మాట ఇచ్చిన, మమ్మల్ని గెలిపిస్తే మీకు వాటర్ తొందరగా బోర్ వేయించి దానికి క్లియర్ చేస్తాను మాట ఇచ్చిన. ఇంకోటి ప్రధాన సమస్య బస్సు, స్కూల్ పిల్లలకు కానీ కాలేజ్ పిల్లలకు కానీ అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఉన్న నాయకులు ఎవరు పట్టించుకోలేదు ఇంతవరకు. బస్సు సమస్య అని అలా చాలామందికి వివరించి చాలామందికి చెప్పారు, కాకపోతే ఎవరు పట్టించుకోలేదు. నేను గతంలో గిటంగా ఇంతకుముందు బస్సు గిట తీసుకొచ్చేసాను. అది మరి కొన్ని సమస్యల కారణంగా ఆ బస్సు గిట బంద్ అయింది. అలాగే నేను పెద్దలు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ దుద్దుల చంద్రబాబు గారు, అలాగే ఎమ్మెల్యే గారు మా కాళ యాదన్న గారు, అలాగే పామని భీమభరతన గారి సహకారాలతో మొన్న ఇదివరకే నేను మా గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున నా ఇంటికి రావడం జరిగింది. వాళ్ళకి నేను అదే రోజు మాటిచ్చాను. ఏమని, నేను గెలిచిన వెంటనే మా కత్తెరగుర్తి అభ్యర్థి పిరంగి భాస్కర్ మహేశ్వర్ గెలిచిన వెంటనే బస్సు వేయిస్తాను మాట ఇచ్చాను. అలాగే గతంలో శ్రీధర్బాబు గారితో 2-3 సార్లు మాట్లాడాను. భాస్కర్ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, నేనేం చేయలేను, ఎలక్షన్ కోడ్ అయిపోగానే గతంలో మీకు ఇచ్చిన సర్వీసులు దాన్ని యథావిధి కొనసాగిస్తానని మాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు, పామని భీమభరత్ గారు ముగ్గురు, అలాగే రంగారెడ్డి జిల్లా గ్రంథాల చైర్మన్ మసూద్ రెడ్డి గారు అందరితో మాట్లాడితే వాళ్ళు నాకు హామీ ఇవ్వడం జరిగింది. కంపల్సరీగా నీ సమస్యను తొందరలో తీరుస్తానని వాళ్ళు నాకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొకటి, వీధి లైట్లు ఒక గల్లీకి వస్తే ఒక గల్లీకి రావు. అనేక విధాలుగా కొంతమంది మా దగ్గర చిన్న చిత్క పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళకు నడవడానికి అంటే గల్లీలో నైట్ నడవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్య కూడా సోలార్ లైట్ సొంత నిధులతో సోలార్ లైట్లు వేయించి దానికి క్లియర్ చేస్తానని మాటిస్తున్నాను. కానుక పసుపు కుంకుమ మరియు ఆర్థిక సాయం నాకు శాయశక్తులా చేస్తా. అలాగే ఇంకో మన గ్రామం గేటు నుండి చెన్నకేశవ గుడి వదులుకొని ప్రతి వీధికి సోలార్ లైట్స్ ఏర్పాటు చేస్తానని గతంలో కూడా చెప్తే ఇప్పుడు కూడా మాటిస్తున్నా. అలాగే గ్రామ శాంతి భద్రతల దృష్ట్యా ప్రతి వార్డుకు సీసీ కెమెరా ఏర్పాటు చేసి వారిని శాంతి భద్రతల మేరకు కాపాడుతాను హామీ ఇస్తున్నా. అలాగే శ్మశాన, ఇందాక చెప్పాను, శ్మశాన వాటికలో జెట్ పంప్ మరియు బోరు ఏదో ఒకటి చేసి ఆ సమస్యకు తీరుస్తానని హామీ ఇస్తున్నా. అలాగే ఇంకోటి, బతుకమ్మ గుంట, మనము దసరా పండుగ అనగానే ఆడపడుచులు, మన ఇంటి ఆడపడుచులు అందరూ కలిసి బతుకమ్మ పండుగ చాలా ఘనంగా జరిపిస్తారు. కానీ ఆ బతుకమ్మని ఎక్కడ వెళ్ళినట్టు తెలియని పరిస్థితుల్లో మనం బతుకమ్మ చేసుకొని మా మోత్కుపల్లి ఊరేగిస్తున్నాం. దానికి ప్రధాన సమస్య ఏంటంటే ఆ బతుకమ్మ
బతుకమ్మ గుట్టంగా ప్రత్యేకంగా నా సొంత నిధులతోనైనా గ్రామ పంచాయతీ నిధులైనా ఏర్పాటు చేసి ఆ బతుకమ్మ గుట్టంగా ఏర్పాటు చేస్తాను హామీ ఇస్తున్నా. అలాగే అలాగే గ్రామ చందనా నుండి చెన్నకేశ్వర గుడి వరకు రెడ్డిపల్లి మరియు రోడ్డు రవాణా విస్తరణ చేస్తాను. గతంలో చెప్పిన ఇప్పుడు కూడా అంటే నేను నా మేనిఫెస్టో చెప్పకముందు మామూలుగా చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. చెన్నకేశ్వర గుడి నుంచి చందనార వరకు రోడ్డు మరమ్మతులు పూర్వంగా గతంలో చేసారు. అవి కొంచెం వర్క్ అయితే ఆగిపోయినా దాన్ని కూడా కంప్లీట్ చేస్తానని ఎమ్మెల్యే గారితో కూడా మాట తీసుకొని వాళ్ళు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అది కూడా తొందరగా కంప్లీట్ చేస్తాను. అలాగే ఇంకొకటి గ్రామ ప్రజల ఆరోగ్య కొరకు అంటే మేము మా విలేజ్ నుండి రెడ్డిపల్లి చిన్న నొప్పి వచ్చినా, రోగం వచ్చినా, దగ్గు వచ్చినా, చిన్న గోలికైనా సరే రెడ్డిపల్లి పోవాలంటే పెద్ద సమస్య మారింది. ఎందుకంటే మీ ఇంట్లో కొడుకుంటే తీసుకోవద్దు, మీ ఇంట్లో ఆడబుడ్డ తీసుకోవద్దు, మీ ఇంట్లో ఆటకుంటే తీసుకోవద్దు, బస్సు ఉంటే తీసుకోవద్దు, అలాంటి ఏం లేని వాళ్ళు మా దగ్గర. సో వాళ్ళ గురించి స్పెషల్గా ఒక డాక్టర్ 1 hour 2 hour డేలా మాట్లాడి ఒక ఆర్ఎంపీ డాక్టర్ని, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని మాట్లాడి ఒక రూమ్ సెటర్ తీసుకొని వాళ్ళ గురించి ఈ టైంకి మేము వస్తాం, ఈ టైంకి ఉంటామని చెప్పి వాళ్ళతో విధంగా డాక్టర్తో మాట్లాడి ప్రధానంగా ఇక్కడ ఆ డాక్టర్ అవైలబుల్ ఉండేటట్టు ప్రయత్నం చేస్తాను. మెడికల్ క్యాంపు మళ్ళీ అదే ఒక 6 సంవత్సరం 2-3 సార్లు మెడికల్ క్యాంపులు అదే చిన్నగా ఉంటాయి. మెడికల్ క్యాంప్ విధంగా కంటి చూపు పరీక్ష కానీ మెడికల్ క్యాంప్ విధంగా దాని విధంగా ఒక 6 నెలలకు ఒకసారి క్యాంపు పెట్టి దాని కూడా సొంత నిధులతో ఆరోగ్య సమస్యలు లేకుండా క్యాంపు పెట్టి చేస్తాను మాటిస్తున్నాను. అలాగే ఇంకోటి యువతకు ఏంటంటే మా దగ్గర ఇదివరకు ఉండే చిన్న చితక గ్రౌండ్లు ఉండే, ఇప్పుడు ఎక్కడో అక్కడ అదే సార్ ఇప్పుడు ఏ జాగా లేకుండా అయిపోయింది మాకు. వాళ్ళ గిట్టంగా మా విలేజ్లో ప్రధానంగా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, కొన్ని ఎకరాలు ఉన్నాయి. ఆయన ఇదివరకు దాన్ని సర్వే చేయడం కానీ దాన్ని ఎలా మన గ్రామానికి వినియోగించాలని ఎవరు ఆలోచించలేకపోయారు. మేము గెలిచిన ఏంటంటే దాన్ని గవర్నమెంట్ అంటే దాన్ని చట్టబద్ధంగా దాన్ని సర్వే చేయించి ఆ ల్యాండ్ ఎక్కడైతే ఉందో దాన్ని తీసుకొని పిల్లలకు అలాగే మహిళలకు డాక్రోగ్రామ్ కానీ పిల్లలకు క్రీడా ప్రాంగణం కానీ దాన్ని నిర్మించి క్రీడలను ప్రోత్సహించి యువతను ప్రోత్సహిస్తానని మాటిస్తున్నా. అలాగే మన గ్రామం నుండి 10వ తరగతి అంటే ఇదివరకు అంటే చదువుకున్న పిల్లలకు ఆర్థికంగా కానీ వాళ్ళకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఆర్థిక పరంగా నా సాయశక్తుల నా సొమ్మత ఉన్నంత వరకు వాళ్ళకు ఆర్థికంగా ఎంబడి నేను నడిపిస్తాను మాటిస్తున్నా. ఇంకోటి ఇప్పుడు 10వ తరగతి పాస్ అయినాక ఇంటికాడ ఉండేవాళ్ళు చాలామంది అంటే ఆర్థికంగా వెనుకబడి అదే ఇంటర్ చదివి డిగ్రీ చదివిన వాళ్ళు చాలామంది నా సాయశక్తులు ఆర్థిక సొమ్మత తగ్గడంగా వాళ్ళకి ఆర్థికంగా నేను ఆదుకొని వాళ్ళ నా సొంత నిధులతో వాళ్ళకి సాయశక్తుల నేను వాళ్ళకు ముందుండి నడిపించి వాళ్ళ ఫీజులు కానీ నాకు సొమ్మత ఫీజులు కానీ అవన్నీ కట్టి వాళ్ళకి చదివించే విధంగా నా ప్రయత్నం ఉంటుంది, నేను ప్రయత్నం చేస్తాను. అలాగే ఇంకోటి గ్రామ బస్సు ఇదివరకు చెప్పాను, బస్సు సమస్య పెద్దగా మారింది, అదే చెప్పాను కదా ఆ బస్సు సమస్య తిరుగుతాను. ఇంకోటి ప్రత్యేకంగా నేను రేషన్ లబ్ధిదారులకు అలాగే పింఛన్ పెద్ద మనుషులకు వాళ్ళకి చెప్పిన అక్కడ కింద గ్రామ పంచాయతీ బిల్డింగ్ దగ్గర వైఫై లేకుండా పెద్దలు సిగ్నల్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకరోజు ఆగాలి, ఒకరోజు ఈగాలి, ఒకరోజు చందనార్ గేట్ అని ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి వాళ్ళ సమస్యలను నేను దగ్గర పరిష్కరిస్తాను మాటిస్తున్నా. ఇంకోటి రేషన్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతుంది మా విలేజ్లో. మీరు చూసి మా విలేజ్ చూసినట్టయితే మోత్కపల్లి నుంచి చందనారులు పోయి రేషన్ తీసుకుంటారు, మోత్కపల్లి నుంచి చిన్నమంగళం పోయి రేషన్ తీసుకుంటారు, మోత్కపల్లి నుంచి పెద్ద మంగళం పోయి రేషన్ తీసుకుంటారు. ఆ సమస్యను వెంటనే గ్రామ పంచాయతీ ఇప్పుడు జరిగే ఎలక్షన్ తర్వాత మేము విజయం సాధించినట్టయితే ఆ సమస్యను తొందరగా పరిష్కరిస్తాను మాటిస్తాను. ఎందుకంటే ఎవరికి అన్యాయం ఎవరికి ఇబ్బంది పడే విధంగా ఇబ్బంది పడకూడదని విధంగా దాంతో ఆ సమస్యను తొందరగా పరిష్కరిస్తాం. ఇది మా ఎజెండా. ఇంకా అనేకం ఉన్నాయి. ఇప్పుడు మేము కూడా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి గ్రౌండ్ ఉన్నాం కాబట్టి అదే క్యాన్వర్స్ ఉన్నాం కాబట్టి మాకిట రోజు ఒక సమస్య ఎదురవుతుంది. మేము దీన్ని ఇంకా 2 రోజుల తర్వాత ఇంకా మా మేనిఫెస్టో అయిందో మేము విడుదల చేస్తాం. మీ గ్రామ ఓటర్లకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా గ్రామ ఓటర్లకు నేను ఒకటే విన్నపించుకుంటున్నా, ఒక్కసారి యువతకు అవకాశం ఇచ్చి చదువుకున్న బిడ్డని మీరు ఆశీర్వదించి చదువుకున్న వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేసి ఒక్కసారి మార్పు తేవాలి. ఆ మార్పులో మనం ఉండాలని కోరుకుంటున్నా. ఆ మార్పు అనేది గతంలో మీరు చూసినట్టయితే గత 30-40 సంవత్సరాలుగా మీరు అందరూ చూస్తున్నారు. మా డాడీ వాళ్ళ జనరేషన్ చూసింది, మా తాత వాళ్ళ జనరేషన్ చూసింది, మా జనరేషన్ చూసింది, మా కింది వాళ్ళ జనరేషన్ చూస్తుంది. మార్పు రావాలని కోరుకుంటుంది. ఆ అవకాశము ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న అవకాశం మాకు అంటే ఈ టైం వచ్చింది కాబట్టి ఆ అవకాశంగా మేము భావిస్తున్నాము. మార్పు రావాలి, మార్పు తేవాలని మా మోత్కుపల్లి ప్రజలకు ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. అలాగే మా అభ్యర్థి
పిరంగి భాస్కర్ మహేష్ గారు కత్తెర గుర్తు సీరియల్ నెంబర్ 2 వారిని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాము. మాకు ఇంకో ఏంటంటే వీళ్ళ పిల్లలు ఏం చేస్తారని మనం ప్రధానంగా వీళ్ళు అంటారు. వాళ్ళకి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మేము పిల్లలం కాదు, మీరే గమనించాలి. మమ్మల్ని ఎమ్మెల్యే గారు సహకారం ఉంటుంది, మా పామని భీమరతన గారు సహకారం ఉంటుంది, గ్రంథాలయ చైర్మన్ గారు మధుసూదన్ రెడ్డి గారు సహకారం ఉంటుంది మాకు. అలాగే మా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ వారి సహకారం ఉంటుంది. మాకు గుర్తింపు ఉంది, మమ్మల్ని ఇక్కడ పోయినా గుర్తుపడతారు. మాకిట ఒక పేరు అనేది ఉన్నది, అది మీరు అందరు గమనించి మమ్మల్ని మరీ పిల్లలు అని చూడకుండా మా ముందుకాలం మేము చదువుకున్న యువకులం కాబట్టి అవన్నీ మీరు గమనించి అన్నయ్య ముందు ఒకసారి ఆలోచించాలని మా యొక్క విజ్ఞప్తి. గ్రామ 5వ వార్డు అభ్యర్థి దినేష్ గారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీరు 5వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారుగా, మీ వార్డులో ఉన్న సమస్యలు ఏంటివి, మీ గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటివి? మా గ్రామంలో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి, చెప్పలేని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఈసారి మా పిరంగి భాస్కర్ గారికి ఒకసారి సర్పంచ్గా అభ్యర్థిగా నించున్నారు కాబట్టి వాళ్ళని ఈసారి మహేశ్వర్ గారిని ఒకసారి గెలిపించి వాళ్ళతో ఈసారి ఉన్న సమస్యలన్నీ వాళ్ళతో పని చేయించుకున్న సమస్యలన్నీ తీర్చుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాము. ఈసారి వాళ్ళకే ఒక అవకాశాలు ఉన్నాయి, అవకాశం కూడా మేము కూడా కష్టపడుతున్నాం వాళ్ళ గెలుపు కోసము. ఇంకా కొంతమంది పెద్ద మనుషులు అంటున్నారంట చిన్నపిల్లలు వీళ్ళదేనంటే, ఆ పెద్ద మనుషులు కూడా ఇప్పుడు పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మా ఏజ్తోనే వాళ్ళు లీడర్లు అయినరు. వాళ్ళేమి ఇప్పుడు కొత్తగా ఏం లేరు. మా వయసు ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా వార్డు మెంబర్లోకి ప్రయత్నం చేసిండ్రు, సర్పంచులు చేసిండ్రు. వాళ్ళు కూడా మా ఏజ్లతోనే వచ్చిండ్రు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే గ్రామ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తుర్రు. పిల్లలతోనే ఏమవుతుంది పెద్ద మనుషులు అని అంటే అది తప్పుగా కొంతమంది ఎట్లా అంటే పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేస్తుర్రు. కన్ఫ్యూజ్ చేసి ఓట్లు దండుకుందామని చూస్తుర్రు. అది తప్పు. అది ఏంటంటే ప్రజలకు తెలుసు ఓరేందనేది తెలుసు. ఇప్పుడు కొత్తగా ఏం చూస్తారు, గ్రామ ప్రజలు అన్నీ చూస్తారు, అన్ని విధాలుగా ఏకి జోగిండ్రు గ్రామ ప్రజలు. కొంతమందితోని నష్టలాభాలు అన్నీ చూసిండ్రు. వాళ్ళు డిసైడ్ అయినందుకు చాలామందికి అర్థం కాని పరిస్థితి ఈరోజు. ఎన్ని పైసలు పెట్టినా గెలవమని డిసైడ్ అయిపోయినారు. వాళ్ళు ఎన్ని రూపాయలు పెట్టినా గెలవమని డిసైడ్ అయిపోయినారు. చాలా తంటాలు పడుతున్నారు, వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. కానీ ప్రజలు డిసైడ్ ఏమైనారు అంటే మేము ఎన్ని రూపాయలన్నా తీసుకొని జోబులో పెట్టుకుందాం, వాళ్ళు వస్తే మేము వాళ్ళకి అది చేద్దాం, పైసలు తీసుకున్నాం కానీ ఓటు మాత్రం పిరంగి భాస్కర్ గారికి వేద్దామని డిసైడ్ అయిపోయారు. పిరంగి భాస్కర్ మహేశ్వర్ గారికి కత్తెర గుర్తుకు వేసి భారీ మీద గెలిపించడానికే డిసైడ్ అయిపోయారు. మనతో మాట్లాడడానికి 2వ వార్డు సభ్యులు సుబ్బారావు గారు ఉన్నారు. అన్న చెప్పండి మీ ప్రచార విశేషాలు. నేను 2వ వార్డు నుంచి సుబ్బారావు పోటీ చేస్తున్నాను. పిరంగి మహేశ్వరి భాస్కర్ తరఫున సెకండ్ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. అయితే నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏమనంటే, మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ కాడ నుంచి మొదలు పెడితే మన రాష్ట్రం కానీ, మన జిల్లా కానీ, మన గ్రామ పంచాయతీ కానీ, మన మండల లెవెల్ కానీ ముందుగా ఏంటంటే నేటి యువత ముందుకు వస్తే మనం ఏదైనా సాధించవచ్చు. 75 ఏళ్ళ భారత స్వతంత్రంలో యువత ముందుంటే, ఇప్పుడు భారతదేశం అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా యువతనే ముందుకు రావాలి. అలాగనే తెలంగాణ రాష్ట్ర సాధన గిట యువత ముందుకు వచ్చిన తర్వాతనే సాధించబడింది. ఇప్పుడు మా విలేజ్కి వచ్చేసరికి ఒక 6వ వార్డు 7వ వార్డు అని 2 వార్డులు ఉన్నాయి. ఆ వార్డులలో పోటీ చేయడానికి ఒక యువత ముందుకు రాలి. మా విలేజ్లో వచ్చేసి చిన్న విలేజ్, ఒక 550-560 ఓట్లు ఉన్నాయి. దాంట్లో కూడా జనరల్ వార్డు వచ్చింది. జనరల్లో గిట ఇప్పుడు జనరల్ వచ్చేసరికి జనరల్ వచ్చింది కాబట్టి ఎంతమంది అయినా పోటీ చేయొచ్చు. అసలు ఒక యువత కానీ, ఒక నాయకులు కానీ, ఒక చదువుకున్న వాళ్ళు, ఒక విద్యావంతులు, ఒక తెలివి గలవారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఏంటంటే వాళ్ళు భయపడుతురు. మరి నేను ఒక్కడే చెప్తున్నా, మనం ఎప్పుడైతే భయం ఇడిచిపెడతామో అప్పుడు జయం మనకు వచ్చేస్తుంది. ఒక స్టెప్ ఫార్వర్డ్. ఒక యువత ఏంటంటే ఒక యువతను ఇంకో యువత సపోర్ట్ చేసిన అనుకో, అప్పుడు మన ఊరు డెవలప్ అవుతుంది. ప్రశ్నించేటోడు లేకుంటే అసలు ఏమవుతుంది అంటే ఆనే ఉండిపోతుంది. నేను ముఖ్యంగా ఒకటి ఏం తలుచుకున్నా అంటే, ఒక యువత ముందుకు వచ్చి ఒక సమస్యలపైన ప్రశ్నిస్తే దాని సమస్య ఎట్లా పరిష్కరించాలనేది ఒకటి ఉంటుంది. నువ్వు సమస్య అట్లనే ఉంటుంది, నువ్వు ఎక్కడో చెప్పుకుంటే అక్కడక్కడ చెప్పుకుంటే జరిగితే అది అక్కడనే ఉంటుంది. గల్లీలో చెప్పడం కాదు. ఇప్పుడు అదే యువత ముంగల్కి వచ్చి మన క్యాబినెట్లో కూర్చొని ఒక అభ్యర్థిగా పోటీ చేసినా, గెలిచినా, ఓడినా, అరే మన చుట్టుపక్కల గురించి అన్న ఏదైనా సమస్యలు ఉన్నా ముంగల్కి వచ్చి మాట్లాడవచ్చు. ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలు వచ్చేసి మా పక్కన రెడ్డిపల్లి ఉంది. యువతతో ఆదర్శంతో గల్లీ రోడ్లు కానీ ఏదైనా సరే ఒక కాంపిటీషన్ ఉంటే దాన్ని ఒక ఆదర్శంగా మనం తీసుకునొచ్చు. అదే మా విలేజ్లో వచ్చేసరికి యువత వెనుకబడిపోతుంది, ముంగల్కి వస్తలేదు. అసలు వాళ్ళకి భయం ఏంది అనేది నేను ఒక్కడే చెప్తున్నా.
మన గ్రామం అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా యువత ముందుకు రావాలి. యువత ఎట్లా ముందుకు రావాలి? ఇప్పుడు మన యువకులు పోటీ చేస్తారు. మన పిరంగి మహేశ్వర్ భాస్కర్ పోటీ చేస్తారు. వాళ్ళకి సహకరించాలి. సహకరించి ముందు పోటీ చేసిన తర్వాత వాళ్ళ సమస్యను అడగాలి, ప్రశ్నించాలి. ప్రశ్నించే గొంతుకు అయితేనే ఎప్పుడైతే ప్రశ్నిస్తారో అప్పుడు మనకి డెవలప్ అవుతుంది. నువ్వు అడగకుంటే ఏది రాదు. ఒకటి ఉంది, అడగకుంటే అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు. నువ్వు అడగకుంటే సమస్య ఎట్లా పరిష్కరించబడుతుంది? మనం ఏమైనా ఉండి మనం అట్లనా ఇట్లా అంటే కాదు. మనం ముందుకు రావాలి. ముందుకు వచ్చి మనం ప్రశ్నిస్తేనే దానికి సమస్యలు వస్తాయి. అట్లా అదొకటి మెయిన్. మా విలేజ్లో మాత్రం యువత ముందుకు రావట్లేదు. దీనిపైన ఇప్పటి నుంచి అయినా ఇంకా ఏం లేదు, ఇంకో 4 రోజులు ఉంది. ఈ 4 రోజులు అయినా సరే యువత ముందుకు వచ్చేసి మన గ్రామ అభివృద్ధిలో పాల్పడడానికి మంచిగా మనకు ఒకటే ఒక ఆయుధం. ఒకటి కత్తి ఆయుధం అంటే, రెండోది పెన్ను ఆయుధం, మూడోది ఈ రెండింటికంటే బలమైనది ఓటు అనేది ఒక ఆయుధం ఉంది. నీ ఓటు వేసిన దాన్ని ఎవరు చూడు, నువ్వు ఎవరికి భయపడిన అవసరం లేదు. డైరెక్ట్ వచ్చేసి మన అంబేద్కర్ మనకు ఒక ఓటు అనేది ఒక ఆయుధం ఇచ్చింది కాబట్టి దాన్ని వచ్చేసేసి మన యువతకు ఓటేసి మన పిరంగి మహేశ్వరి భాస్కర్ గారిని కత్తెర గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మన ఊరు అభివృద్ధి బాటలో ముందుకు నడవాలని నా యొక్క చిన్న కోరుతున్నాను. 4వ వార్డు సభ్యులు సంగీత పట్వారి గారితో మాట్లాడదాం. చెప్పండి, మీరు గ్రామంలో తిరుగుతున్నప్పుడు మీతోని ఓటర్లు ఏం చెప్తున్నారు? మీరు నిలబడ్డందుకు అంటే మా వార్డులో మాకు మేలు జరుగుతుంది, రేపొద్దున మీరు గెలిస్తే ఈ పనులు ఆ పనులు చేపిస్తారు అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని నమ్ముతున్నారా? అందరికీ నమస్కారం. నేను సంగీత పట్వారి భాస్కర్ మహేశ్వర్ నుంచి 4th వార్డు నుంచి నిలబడ్డాను. మేము ప్రచారం చేస్తున్నప్పుడు మాకు అనేక సమస్యలు చెప్పారు. మా ఊరు నుంచి, మా గ్రామం నుంచి కానీ పెద్దవాళ్ళు కానీ మాకంటే ఏజ్ వాళ్ళు కానీ మేము నిలబడ్డా కానీ నాకు చిన్నపిల్ల ఏం చేస్తుంది అన్న ఆలోచనలు. నేను చిన్నపిల్లని ఎందుకు నిలబడ్డా అంటే మా తరపు నుంచి పోటీ చేయడానికి ఎవరు అభ్యర్థులు రాలేరు. ఎందుకంటే ఈ చిన్నపిల్లలు ఉన్నారు, వీరు ఏం చేస్తారు, వీరి నుంచి మాకు సపోర్ట్ ఏం అందుతుంది అన్న కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఉన్నారు. అలాంటిది మేము వాళ్ళ నుంచి తీసేయాలి, వాళ్ళ మధ్యలో మేము కూడా ఉండాలి. చిన్నపిల్లలే రేపటి పౌరులుగా నిలుస్తారు కాబట్టి వాళ్ళకున్న ఆలోచన మేము తీసేయాలని నేను నిలబడ్డాను. మేము ప్రచారం చేసినప్పుడు మాకు చాలా సమస్యలు చెప్పారు. వాటర్ సమస్య కానీ, రోడ్డు సమస్య కానీ ఎక్కువ చెప్పారు. ఇవి మేము ఖచ్చితంగా పరిష్కరిస్తామని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మేము యూత్ నిలబడితే రేపటి నాటికి మీ ఇంట్లో కూడా మీరు అభ్యర్థులు ఎవరైనా నిలబడడానికి కూడా మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. మీరు ఎలాంటి భయం కూడా లేకుండా ఖచ్చితంగా మీరు నిలబడవచ్చు, మేము మీకు ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటాం, మీరు ఏ భయం లేకుండా నిలబడవచ్చు అని మేము వాళ్ళకి భరోసా కూడా ఇవ్వడం జరిగింది. యువత ఏమంటున్నారు మీరు నిలబడ్డందుకు? యువత ఏమంటున్నారంటే, అక్క ఈరోజు మీరు నిలబడ్డారు, రేపు ఎలక్షన్లు వచ్చినా కానీ మేము కూడా నిలబడవచ్చు, మీరు మాకు సపోర్ట్ చేయొచ్చు అని చెప్తే ఖచ్చితంగా మేము మీకు సపోర్ట్ చేస్తామమ్మా. మేము ఎలా అయితే నిలబడ్డామో మీ ధైర్యం మాకు ఇస్తే రేపటి నాటికి మేము కూడా మీకు ఖచ్చితంగా ధైర్యం ఇస్తామని వాళ్ళకి చెప్పడం జరిగింది. మనతో మాట్లాడడానికి 1వ వార్డు సభ్యులు పోటీ చేస్తున్న గౌతమ్ ఉన్నారు. గౌతమ్, చెప్పండి, మీ వార్డులో ఏమేమి సమస్యలు ఉన్నాయి? నేను 1వ వార్డు సభ్యులు నిలబడుతున్నా. మా వార్డులో ఏంటంటే కొంతమంది ఇళ్ళ పై నుంచి వైర్లు ఉన్నాయి. వాళ్ళకు ఉన్నది కొంచెం ప్లేసు, అయితే వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వైర్లు మొత్తం ఇళ్ళ పైన ఉంటున్నాయి. అదొక సమస్య ఉన్నది. ఇంకోటి ఏంటంటే కొన్ని ఇల్లులు కొంచెం హైట్లు ఉన్నాయి. హైట్లు ఉంటే వాళ్ళకి వాటర్ వస్తలేవు. అది వాటర్ అనేది ట్యాంక్ ద్వారా ఒక ట్యాంక్ నిర్మించి దాన్ని వాటర్ ప్రాబ్లం పరిష్కరించడం రెండోది అన్న. ఇంకోటి ఏంటంటే అక్కడ సైడ్ మొత్తం చెట్లు అవి ఉంటాయి. అయితే అక్కడ చీకటి ఉంది మొత్తం. అక్కడ రోడ్ సమస్యలు ఉన్నాయి. ఇంకోటి చీకటి ఉంది. అక్కడ మొత్తం విద్యుత్ దీపాలు నేను మా సర్పంచ్ భాస్కర్ మహేశ్వర్ గారితో నేను 1వ వార్డులో నేను విన్ అయితే వాళ్ళతో కొట్లాడి మరీ అక్కడ వేపిస్తానని చెప్పి నేను మా వార్డు సభ్యులందరికీ ఈ వీడియో ద్వారా అందరికీ నేను మనవి చేస్తున్నాను, తెలియపరుస్తున్నాను.